ఓం అల్లు అర్జునాయ నమః, ఓం పుష్ప 2 నమః, ఓం సుకుమారాయ నమః, ఓం శ్రీలీలాయ నమః, ఓం రష్మికాయ నమః, ఓం సునీలాయ నమః. హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను. మన కొత్త మూవీ అదే ఇండియాస్ కాదు ఇంటర్నేషనల్ మోస్ట్ అవైటెడ్ తెలుగు మూవీ పుష్ప 2 రివ్యూతో ఇంకా లేట్ చేయకుండా సుత్తి లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా? రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ చాలా కొత్త ఛానల్, ఒకసారి చూడండి. మీ చూపు పడిందంటే ఏదైనా గొప్ప స్థాయిలో నుంచోబెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి కసితో కూడిన విశ్వరూపాన్ని చూడాలనుకుంటే అర్జెంటుగా సినిమాలోకి వెళ్ళండి. అసలు ఆ వరల్డ్లో బతకండి, దాన్ని అర్థం చేసుకోండి, అసలు ఆ తన్మయత్వంలో ఉండి బయటికి రండి. అంతే, ఒక్క 4 ముక్కలు చెప్పాలంటే ఇదే. అసలు అల్లు అర్జును ఎందుకు ఇంత లేట్ చేశాడు, సుకుమార్ గారు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఇట్లా అన్ని రకాల థాట్స్ వచ్చేవి కదా. ఈ ఒక్క సినిమాతో పటాపంచలు చేశారనమాట. ఇక అల్లు అర్జున్ ఈ రోల్స్కి బాగుంటాడు, ఆ రోల్స్కి బాగుంటాడు, ఇలాగే చేస్తాడు, ఈ డైలాగులన్నీ ఇంకా మడిచి లోపల పెట్టేసుకోవాలన్నమాట మనం. అంతే, ఎందుకంటే హెన్స్ ప్రూవ్డ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయిందనమాట. సో ఇంక అవన్నీ బంద్ చేసేసి ఈయన గురించి ప్రపంచం మొత్తం చెప్పుకునేలా అది చెప్పేస్తలే, ఇంకా మనం చెప్పేది ఉందిలే కానీ. సరే, ఓకే. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ గారు తన 100% ఎఫర్ట్ని ఇచ్చారని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఎందుకు అంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా మీరు సీన్గా కట్ చేసి చూసినా, మొత్తం కలిపినా కూడా ఒక స్క్రీన్ ప్లేలో లాస్ట్ 20 నిమిషాలు కొంచెం నిడివి ఎక్కువైంది. కొంచెం కాదులే, 3 గంటల 10 నిమిషాలు అనుకుంటే ఓకే. ఒక 10 నుంచి పావు గంట వరకు కాస్త ఇబ్బంది పడతారు ఫ్యాన్స్ ఆబ్వియస్గా. సో అది తప్ప అసలు క్లీన్ సినిమా అండి. అండ్ గూస్ బంప్స్ వస్తాయండి కొన్ని సీన్లకి, చేతులే దండం పెట్టాలనిపిస్తుంది. సో హీ డిడ్ హిస్ బెస్ట్. ఇకపోతే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ గారు హీఈస్ ఆల్రెడీ ఒక ప్రూవెన్ డాన్సర్, యాక్టర్. అండ్ ఆయన ఫైట్స్లో ఆయన చూపించే స్టైల్కే ఆయనకి స్టైలిష్ స్టార్ అని కానీ, ఐకాన్ స్టార్ అని కానీ ఇట్లా పేర్లు వచ్చేసినాయి. ఈ సినిమా వాటి పీక్స్ అనమాట. ఇక అంటే ఎమోషన్తో కూడిన ఈ పెర్ఫార్మెన్స్ అసలు అందుకే నేను స్టార్టింగ్ పూజ చేసింది, ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇకపోతే రష్మిక గారు, ఏం కెమిస్ట్రీ రష్మిక, అసలు సీరియస్లీ మీరు అల్లు అర్జున్ని చూస్తుంటే చాలు అబ్బా. అసలు ఇంకా గ్లామరు, గ్లామర్ ఇవన్నీ పక్కన పెడితే మీ ఇద్దరు రిలేషన్ గురించి చూస్తే, ఆ డైలాగులు రాసే వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలండి. కొన్ని డైలాగులు ఉన్నాయి, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుందండి, అదేంటంటే ఏది కల్లో నీకేమన్నా పీడకలు వచ్చినాదా అంటే, కల్లో పీడకల కాదమ్మి, బయటే ఒక పీడకల కదా, నిజమే బయట పీడకల కదా అని మన అల్లు అర్జున్ అంటారు. అసలు ఆ సీన్ అయితే అట్లాంటి డైలాగులు చూడండి మీరు చూడండి అసలు ఫస్ట్. ఇకపోతే మిగతా క్యారెక్టర్స్ అండి, సునీల్ గారు కానీ, అనసూయ గారు కానీ, అసలు రావు రమేష్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, ఇట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉండేటట్టు చేసిన గొప్ప గనుడండి. నిజంగా మనం వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ మూవీ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ లైక్ సుకుమార్ గారి డైరెక్షన్ లాంటివి మాస్టర్ క్లాస్ అనమాట. నాకు తెలిసి అతి త్వరలో తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అనేది నేను అనను అప్పుడే, బట్ తెలుగు సినిమాని మొత్తం ప్రపంచం తెలుగు అని చెప్పుకునే రోజుకి వీళ్ళు తీసుకొస్తారని చెప్పడంలో ఇట్లాంటి సినిమాల వల్లే ప్రూవ్ అవుతాయి అన్నమాట. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. ఇకపోతే డ్యాన్స్ విషయానికి వస్తే ప్రతి పాట అసలు 100% వాళ్ళ ఎఫర్ట్ని క్లియర్గా చూపించారనమాట. అండ్ రష్మిక గారు కూడా అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు చూస్తూ ఉంటే అట్లా కళ్ళు తిప్పబుద్దే కాదనమాట. ఇలాగే కెమెరా వర్క్ కానీ, ఫైట్స్ కానీ, అసలు ఎన్ని షార్ట్స్ కంటిన్యూటీ ఉండే షార్ట్స్ ఉంటాయో తెలుసా అండి, లాంగ్ షార్ట్స్. బాబా అసలు బ్రేక్ అనేదే కనపడకుండా అవి ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారండి. ఇంకా ఇవన్నీ ఉంటే మనం ఫస్ట్ హాఫ్లో చూసిన చేజ్ ఎపిసోడ్స్ ఉన్నాయి చూసారా, చాలా డల్ అయిపోయినాయి. అంటే స్మగ్లింగ్ మీద మనకి క్యూరియాసిటీ కల్పించే ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా మటుకు, అంటే ఓన్లీ 50% మాత్రమే అచీవ్ చేయగలిగారని చెప్పడంలో ఐ హ్యావ్ టు అడ్మిట్, అంత బాగుందని చెప్పడంలో నేను అతీతులం కాదు కదా. సో
అలా అనమాట. ఇంకా నేను చెప్పినట్టు స్టార్టింగ్ రిమార్క్ అదే కొంచెం లెంత్ ఎక్కువైంది. అండ్ సీన్‌గా చూస్తే ఖచ్చితంగా ఎమోట్ అవుతాం మనం. బట్, లేట్ అయ్యే కొద్దీ కొంచెం ఏ ఇవన్నీ ఇంకో పార్ట్‌లో పెట్టుకోవచ్చు కదా! థర్డ్ పార్ట్‌లో ఎందుకు సెకండ్ పార్ట్‌లో అన్నట్టుగా మనకి అనిపించడంలో ఆహ్, హ్యూమన్ టెండెన్సీ. సో, ఇదండి ఓవరాల్‌గా మన 'పుష్ప 2' ఇది 2,000,00,00,000 లేకపోతే 1,500,00,00,000 పైన సంపాదిస్తదని అందరూ చెప్తున్నారు. ఐ విష్ థాట్ టు హ్యాపెన్. అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి, మనం చేసేదేం లేదు. ఇది మన సింగిల్ ఒపీనియన్ మాత్రమే. ఇదేమి రివ్యూ గాదు. సో, మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే దయచేసి గంట సింబల్‌ని కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఛానెల్‌ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలు అంటే ఇలాంటివనే గాదు, ఎలాంటి సినిమాలొచ్చినా గూడా మన సైడ్ రివ్యూ ఆర్ ఒపీనియన్ చెప్తామని మనస్ఫూర్తిగా నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మీకు అప్పుడప్పుడు నాలో చిరంజీవి గారొస్తారు. మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అది బై బర్త్ ఆయన భక్తుడిని కాబట్టి. ఓకే. సో, ఓకే గైస్. ఇట్స్ టైమ్ అప్ రైట్ నౌ. సో, మీ అమూల్యమైన మీ కమెంట్స్‌ని షేర్ జేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే నా ఫస్ట్ వీడియో. పుష్ప 2 సైనింగ్ ఆఫ్.